దేశ అభివృద్ధిలో ఆర్థిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలతో ఆర్థిక రంగం వేగం పుంజుకుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ఆర్థిక రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రంగ అభివృద్ధిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ 2024-25లో 6.5% వృద్ధి రేటుతో 1,87,97,000 కోట్ల రూపాయల స్థాయికి చేరింది. 2030 నాటికి భారత్ $7.3 ట్రిలియన్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఇక భారత్లో జీఎస్టీ విధానం 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1,52,00,000 యాక్టివ్ జీఎస్టీ రిజిస్ట్రేషన్లతో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరిగాయి. 2024-25 ఏడాదిలో 10,52,000 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు, ఉత్పాదకత పెంపు కోసం కేంద్రం ఖర్చు చేసింది. ఇది ఉద్యోగాల కల్పనకు, ఆదాయానికి దోహదపడింది. ఇక ద్రవ్యోల్బణం విషయానికి వస్తే జూలై 2025లో కన్స్యూమర్ ధరల సూచిక సిపిఐ ఆధారంగా ద్రవ్యోల్బణం 1.55% పడిపోయింది. ఇది గత 6 ఏళ్లలో అత్యల్పం. ఆహార ధరలు 1.76% తగ్గాయి. హోల్సేల్ ధరల సూచిక WPI కూడా 0.58% చేరింది. ఇది రిటైల్ ధరల తగ్గుదలకు దారితీస్తుంది. మరోవైపు ఉద్యోగాల కల్పనలో భారత్ గణనీయ పురోగతి సాధించింది. గత దశాబ్దంలో 17 కోట్ల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2023-24 ఏడాదిలో నిరుద్యోగ రేటు 3.2% తగ్గగా శ్రామిక శక్తి పాల్గొన్న రేటు 60.1% పెరిగింది. వ్యవసాయం, సేవల రంగాలు వరుసగా 19%, 36% ఉద్యోగాలను సృష్టించాయి. పెట్టుబడుల విషయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు జూన్-జూలై 2025 మధ్య 44,269 కోట్ల ఈక్విటీని కొనుగోలు చేశారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 33,336 కోట్ల రూపాయలకు పైగా ఈక్విటీని కొన్నారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విషయంలో 2024-25 చివరి త్రైమాసికంలో భారత్ $13.5 బిలియన్ సర్ప్లస్ సాధించింది. సేవల ఎగుమతులు, విదేశాల నుంచి రాబడి పెరగడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.6% తగ్గింది. ఎగుమతులు 2025-26 మొదటి త్రైమాసికంలో 5.9% వృద్ధితో $210.3 బిలియన్ చేరాయి. జూన్ 2025లో ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. ఇది భారత ఉత్పత్తులకు గ్లోబల్ డిమాండ్ పెరిగినట్టు సూచిస్తుంది. బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన ఆర్థిక విధానాలు, పెరుగుతున్న ఎగుమతులతో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. సంస్కరణలు, నూతన ఆవిష్కరణలతో భారత్ గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ సమ్మిళిత భవిష్యత్తును నిర్మిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.